హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి మన ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకోవాలంటే ఏ క్యాలిక్యులేషన్స్తో పెట్టుకుంటాం. ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ. మన ఇంట్లో ఒక ఇన్వర్టర్ పెట్టేస్తే ఏ క్యాలిక్యులేషన్స్తో పెడతాం. ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ అంటే హౌ టు సెలెక్ట్ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ ఫర్ హోమ్. మన ఇంటికి ఒక ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ 100 AH బ్యాటరీ అంటారు, 1 KW ఇన్వర్టర్ అంటారు. వీటిని అన్నిటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా, లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మన ఇంట్లో ఏమేమి వాడతారు అంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వచ్చేసి ఏమేమి వాడతారు. ఫర్ సపోజ్ ఒక 2 ఫ్యాన్స్, 60 watt into 2 bulbs, బల్బ్ ఎంత, ఓకే 2 బల్బ్స్ అండ్ ఒక టీవీ అండ్ ఒక ట్యూబ్ లైట్, ఒక 2 ట్యూబ్ లైట్స్, ఎంత ఒక్కొక్కటి ఎంత చెప్పేద్దాం మనం. ఇప్పుడు 2 బల్బ్స్ అయిపోయి, ఇప్పుడు 2 ఫ్యాన్స్ అయిపోయినాయి, 2 బల్బ్స్ కూడా 60 watt ఇంటూ 2, టీవీ 100 watt ఇంటూ 2 ట్యూబ్ లైట్స్ ఎంత 40 watt ఉంటుంది. 40 watt ఇంటూ 2, ఓకేనా. 60 watt ఈక్వల్స్ టు మనకు ఎంత వస్తుంది అంటే 120. టీవీ ఒకటే కదా మనకు, 100, ట్యూబ్ లైట్లు 2, 8. ఇప్పుడు మొత్తం టోటల్ క్యాలిక్యులేషన్స్ వస్తుంది. ఎంత వస్తుంది 120, 240 ప్లస్ 340 ప్లస్ 80 అంటే 420. మన లోడ్ వచ్చేసి ఇంట్లో 420 వాట్. ఇది క్యాలిక్యులేషన్. మీకు వాట్స్ గురించి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనకు ఏది పెట్టిన టీవీ కావచ్చు. ఇప్పుడు కొంతమంది పాత టీవీ వాడతారు, కొంతమంది కొత్త టీవీ LCD వాడతారు కదా. ఆ టీవీ మీద ఎంత వాట్ అనేది ఉంటుంది. కొంతమంది ఇంట్లో AC ఉంటుంది. ప్రతి దాని మీద స్పెసిఫికేషన్ పేపర్ ఉంటుంది. ఆ స్పెసిఫికేషన్ పేపర్ మీద వాట్ అనేది కనబడుతుంది. దాని ఇంటూ మనం ఇప్పుడు ఎన్ని ఉంటే అన్ని. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 ఫ్యాన్స్ ఉంటాయి, 2 వేసాం. అదే ఓ సింగిల్ టీవీ ఉంటే సింగిల్ ఇంటూ వేసేసుకొని మనం వాట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకు మన నార్మల్గా ఉండే ఇంట్లో వాటిని అన్నిటిని కలిపితే 420 watt వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకు 420 watt వచ్చింది కదా. దీనికి మనం ప్లస్ 25% ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఒక మోటార్ ఒక ఫ్యాన్ ఆన్ అవుతూ ఉంటే దానికన్నా అది తీసుకునే లోడ్ కన్నా 2% ఆర్ 5% ఎక్కువ తీసుకుంటుంది. బేసిక్గా ఫ్యాన్ ఒక 2 amps తీసుకున్న లేకపోతే 60 watt కదా, 60 watt తీసుకునేప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు 120 watt వరకు వెళ్తుంది. అందుకు 25% మనం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనకు 420 watt కదా మనకు టోటల్ లోడ్ ఇంటూ ప్లస్ 25% ఎలా యాడ్ చేయాలి అంటే 25% ఎలా తీసుకోవాలి అంటే మన లోడ్ వచ్చేసి మనకు 420 watt ప్లస్ 25% అంటే మనం తీసుకోవాల్సింది 420 watt ప్లస్ 1.25 అంటే 25% కదా ఇంటూ 1.25. మనకు 420 watt వచ్చింది కదా. 420 watt ఇంటూ 1.25 అంటే మనకు వచ్చేది ఎంత వస్తుంది అంటే 525 watt వస్తుంది. 525 watt మన హోమ్ లోడ్. ఇది ఇంట్లో లోడ్ కదా. దీనికి మనం పవర్ ఫ్యాక్టర్ యాడ్ చేయాలి. పవర్ ఫ్యాక్టర్ ఎలా యాడ్ చేయాలి అంటే
525 వాట్ బై మన పవర్ ఫ్యాక్టర్ 0.8. ఇది ఎవరికైనా పవర్ ఫ్యాక్టర్ 0.8 వేసుకుంటే బెటర్. ఓకేనా? ఇప్పుడు 525 వాట్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ పిఎఫ్ 0.8 అంటే ఈక్వల్స్ టు 625 వాట్. మన హోమ్ లోడ్ వచ్చేసి 625 వాట్. 625 వాట్ వచ్చేసి మన హోమ్ లోడ్, మన ఇంట్లో వాడే లోడ్. ఓకేనా? మనం ఇప్పుడు మన ఇంటి లోడ్ని క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇప్పుడు ఇన్వర్టర్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే ఎఫిషియన్సీ, ఇన్వర్టర్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది? ఎఫిషియన్సీ ఇన్వర్టర్ది ఎంత ఉండాలండి? 80% 90% ఉంటుంది. కాకపోతే 100% ఇన్వర్టర్ ఎక్కడ ఎఫిషియన్సీ ఉండదు కాబట్టి మనం 90% సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఎఫిషియన్సీ అనేది ముఖ్యం. ఇన్వర్టర్ బ్యాకప్, ఇన్వర్టర్ అనేది ఎఫిషియన్సీ మనకు ఎంత ఎఫిషియన్సీ ఉంటే అంత బెటర్. 90% ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. మనకు 100% దొరకదు కాబట్టి 90% ఎఫిషియన్సీ ఉన్న ఇన్వర్టర్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడు ఎఫిషియన్సీ 90% సెలెక్ట్ చేసుకున్నాం కదా. యాక్చువల్లీ మన లోడ్ ఎంత ఇంటిది? 625. ఇన్వర్టర్ లోడ్ వచ్చేసి మనది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన లోడ్ వచ్చేసి ఇన్వర్టర్ ఫార్ములా వాట్ బై ఎఫిషియన్సీ. వాట్ ఎంత మన లోడ్? యాక్చువల్లీ 625 వాట్ మనది. ఎఫిషియన్సీ వచ్చేసి 90%. ఇప్పుడు 90% అనుకోండి, 0.9 సెలెక్ట్ చేసుకోవాలి. 80% అంటే 0.8 సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి 625 మన 90% ఎఫిషియన్సీ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి 0.9. 625 డివైడెడ్ బై 0.9 ఈక్వల్స్ టు, ఇప్పుడు మనకు ఎంత వస్తుందంటే 694 వస్తుంది. మనకు 694 VA ఇంత ఇన్వర్టర్ కావాలి మనకు. ఓకేనా? మన ఈ హోమ్ లోడ్ ఇంత ఉంది కాబట్టి ఈ ఫామ్ ఎఫిషియన్సీ 90% సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్వర్టర్ ఇలా ఇన్వర్టర్ ఫామ్లో ఏంటంటే ఎలా వాట్ బై ఎఫిషియన్సీ. ఇప్పుడు మనకి ఎంత వాట్? 625 వాట్ మన హోమ్ లోడ్ వచ్చేసి ఇదంతా క్యాలిక్యులేట్ చేసినాం కదా. ఇది ఎఫిషియన్సీ వచ్చేసి 90%, అందుకు 0.9 వేసుకున్నాం. ఇది 694 VA. మన ఇంటికి సరిపడేది ఎంత అంటే 694 VA మనకు ఇన్వర్టర్ మనం పర్చేజ్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకు 694 ఉండదు కాబట్టి మనం ఎంత సెలెక్ట్ చేయాలి? ఇప్పుడు మనకు 694 VA ఉండదు కాబట్టి మనం 500 ఉంటుంది, 1000 ఉంటుంది కాబట్టి 500 బిలో కాబట్టి సెలెక్ట్ చేసుకోకూడదు. 1000 VA మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? మన ఇన్వర్టర్ సెలెక్షన్ అయిపోయింది. ఇన్వర్టర్ సెలెక్షన్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాటరీ సెలెక్షన్ చూద్దాం మనం. ఓకేనా? బ్యాటరీ సెలెక్షన్ ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు ఇది బ్యాటరీ సెలెక్షన్ చూసుకుందాం మనం. ఇన్వర్టర్ సెలెక్షన్ మన లోడ్, ఎఫిషియన్సీ, ఇన్వర్టర్ ఫార్ములాతో మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాటరీ ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. బ్యాటరీ ఫార్ములా రాస్తాం. బ్యాటరీ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఫార్ములా ఏంటంటే బ్యాటరీ H ఈక్వల్స్ టు లోడ్ నథింగ్ బట్ వాట్? లోడ్ ఇంటూ బ్యాకప్ అవర్స్ బై బ్యాటరీ వోల్టేజ్. ఇప్పుడు వచ్చేసి మన లోడ్ ఎంత? లోడ్ ఆల్రెడీ మనం ఇన్వర్టర్ సెలెక్ట్ చేసాం కదా, 694 VA. కాబట్టి మనం 694 ఇంటూ బేసిక్గా మరి బ్యాకప్ అవర్స్ ఎలా సెలెక్ట్ చేస్తాం? కొన్ని ఏరియాలలో మనకు రోజుకు 10 minutes, 12 minutes, 15 minutes కరెంట్ పోతూ ఉంటుంది, సప్లై పోతూ ఉంటుంది. వాళ్ళకు 2 hours బ్యాకప్. అదే కొన్ని ఏరియాలలో 1 hour పోతుంది, 2 hours పోతుంది. కాబట్టి సెలెక్షన్ అలా చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 5-10 minutes పోయే దగ్గర మనం ఉన్నామనుకోండి, మన హోమ్ ఉందనుకోండి, రోజుకు 5-10 minutes పోతుందంటే 2 hours బ్యాకప్ వచ్చే బ్యాటరీ చూసుకోవాలి. అంటే 2 hours ఇంటూ 2 బై బ్యాటరీ. మరి బ్యాటరీ వోల్టేజ్ ఏంటి? బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 12 ఉంటుంది, 24 ఉంటుంది. కాబట్టి మనం 12 వేసుకుందాం. 1000 బిలో ఉన్నాం కాబట్టి 12. ఓకేనా? 12V. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత వస్తుందో. ఇప్పుడు 694 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? 694 ఇంటూ 2 అంటే 694 ఇంటూ 2 138 బై వోల్టేజ్ మనకు 12V
ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అంటే 115 AH బ్యాటరీ వస్తుంది మనకు. మనం బ్యాటరీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంత తీసుకోకుండా మనకు ఎగ్జాక్ట్గా ఇంత ఉండదు కాబట్టి 150 AH బ్యాటరీ తీసుకుంటే చాలా బెటర్. మన బ్యాకప్ 2 అవర్స్ అయితే ఇలా, అదే 4 అవర్స్ 5 అవర్స్ అలా కావాలి అనుకుంటే మన బ్యాకప్ అవర్స్ని పెంచుకుంటూ ఇదే ఫార్ములా మీద మనం చేసుకోవచ్చు. ఓకేనా? బ్యాకప్ అవర్స్ని బట్టి ఇప్పుడు 694 లోడ్ ఇంటూ బ్యాకప్ అవర్స్ 2 అవర్స్ వేసాం మనం. ఇక్కడ 4 అవర్స్ వేస్తే వచ్చే క్యాలిక్యులేషన్ బట్టి మన బ్యాకప్ ఎంత ఉంటే ఇప్పుడు కొన్ని చోట్ల పోయే సప్లైని బట్టి మనం మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మనం ఒకసారి రివైండ్ చేద్దాం. మన లోడ్ ఎంత వచ్చింది అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనకు 425 వాట్ వచ్చింది. మనం దాన్ని 25 ప్లస్ 25% యాడ్ చేసినాం. అంటే మన లోడుకు 25% లోడ్ ఎట్లా యాడ్ చేసినామంటే 425 ఇంటూ 125 1.25 తీసుకుంటే మనకు 525 వాట్ వచ్చింది. ఓకేనా? ఇది మెయిన్ మనం లోడ్ సెలెక్ట్ చేసిన మెయిన్. నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ ఫ్యాక్టర్ కూడా యాడ్ చేయాలి. మనకు వచ్చిన లోడ్కు పవర్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తే 625 వాట్. మనకు లోడ్ యాక్చువల్ లోడ్ మనం ఇంట్లో వాడేది మొత్తం ఏంటంటే పవర్ ఫ్యాక్టర్తో సహా 625 వాట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ చూసుకోవాలి. ఇన్వర్టర్ ఎఫిషియన్సీ ఖచ్చితంగా 90% ఆర్ 80 మినిమం 90% ఉండేలా చూసుకోవాలి. అంటే మరి దాని క్యాలిక్యులేషన్స్ ఎలా చేసాం? మనకు వచ్చిన లోడ్ బై ఎఫిషియన్సీ వేస్తే మనకు 694 వచ్చింది. 694 ఈ 1000. ఇంత ఇన్వర్టర్ మనకు బయట దొరకదు కాబట్టి మనం 1000 VA తీసేసుకున్నాం ఇన్వర్టర్ను. ఇదిగో 1000 VA మనం సెలెక్ట్ చేసేసుకున్నాం. మళ్ళీ వచ్చేసి బ్యాటరీ సైడ్ వెళ్దాం. బ్యాటరీ సైడ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? బ్యాటరీ సైడ్ వచ్చేసి ఇది బ్యాటరీకి ఫార్ములా బ్యాటరీ AH ఈక్వల్స్ టు లోడ్ ఇంటూ బ్యాకప్ బై బ్యాటరీ వోల్టేజ్. లోడ్ ఎంత? మన లోడ్ వచ్చేసి లోడ్ వాట్ ఎంత? 694 మనది. మనం మొత్తం క్యాలిక్యులేషన్ చేసాం కదా. ఇంటూ బ్యాకప్ అవర్స్ మనకు 4 అవర్సా 2 అవర్సా మన ఇష్టం. మన ఏరియాలో ఎట్లా సప్లై పోతుందో ఆ సప్లైని బట్టి మనది ఉంటుంది. బై వోల్టేజ్ బ్యాటరీ వోల్టేజ్ 12V ఆర్ 24V. కానీ మనం మ్యాక్సిమం మనం 12V సెలెక్ట్ చేసుకుంటాం. 12V ఓకే. 694 ఇంటూ 2 అవర్స్ బ్యాకప్ అయితే 1388 వస్తుంది. ఇంటూ వోల్టేజ్ మనకు వచ్చేది 115 AH బ్యాటరీని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు 115 బ్యాటరీ దొరకదు కాబట్టి దానికన్నా ఎక్కువ తీసుకుంటే బ్యాకప్ బెటర్గా ఉంటుంది. అంటే 150 AH బ్యాటరీ మార్కెట్లో దొరుకుద్ది కాబట్టి అది తీసుకోవాలి. ఇది మనం ఒక ఇన్వర్టర్కు అండ్ బ్యాటరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైందా మీకు? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్.